పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో యువ వైద్యురాలపై జరిగిన అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డాక్టర్లకు న్యాయం చేయాలంటూ డాక్టర్లు రోడ్డెక్కారు. అందులో భాగంగా నల్గొండ పట్టణంలో జూనియర్ డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండలో జూనియర్ డాక్టర్ల ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పాసం అశోక్ రెడ్డి నల్గొండ మెడికల్ కాలేజ్ నుంచి అందిస్తారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగినటువంటి యువ వైద్యురాలుపై అత్యాచారం హత్య ఘటనపై సర్వత్రా దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే రేకెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సర్వజనులతో పాటు మరోవైపు జూనియర్ డాక్టర్లు కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు ఘటనకు కారణమైనటువంటి భద్రతా వైఫల్యం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జుడాలైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు అటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న ఇక్కడ జూనియర్ డాక్టర్లు ర్యాలీగా ఏదైతే మెడికల్ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్కి వినతి పత్రం కూడా ఇచ్చేందుకైతే జూడాలు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కోల్కతాలో జరిగినటువంటి ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు? పేషెంట్స్ కోసం అంతగానం వాళ్ళ ఓన్ హెల్త్ని కూడా అడ్డుపెట్టి వాళ్ళు చేస్తున్నందుకు మినిమం ఒక బేసిక్ నీడ్స్ అనేవి కూడా వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలండి. కనీసం ఒక డాక్టర్స్ రూమ్ లేదు, రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే ఇప్పుడు మళ్ళీ ఆమెనే అంటున్నారు సెమినార్ హాల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి. అందులోనూ ఆమె ఒక లేడీ, కొంచెం డాక్టర్స్ ఫెసిలిటీస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సేఫ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, లైక్ లేడీ డాక్టర్ ఉందంటే కొంచెం రెస్పెక్ట్ అన్ని ఇవ్వాలి. మరి ఆమె ఏం చేస్తే ఆమెకు వచ్చు, ఆడపిల్లలు తక్కువ అంచనా వేయద్దు, సరిగా చూడాలి. తన పని తను చేస్తుంది, ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలామందిని చూసుకుంటుంది. ఆమె కూడా ఫ్యూచర్లో ఎంతమందికి అండగా కూడా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద సపోర్ట్. ఒక డాక్టర్ ఒక ఇంట్లో ఉందంటే మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకున్నట్టే. తను ఇంకా డాక్టర్ అంటే చాలా చిన్న ఉద్యోగం కాదు కదా, అది ఈక్వల్ టు గాడ్ అని కూడా చెప్తా. అది మీకు కూడా తెలిసిందే కదా. అలా కోల్కతాలో జరిగినటువంటి ఘటనపై అయితే వైద్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలైతే తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీస రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన కారణమైనటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం డిమాండ్ చేస్తారు? మాకు న్యాయం జరగాలండి. ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము కాపాడే వాళ్ళం, మాకే ప్రొటెక్షన్ లేకపోతే ఎలాగా మేము అడుగుతున్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. జరిగింది మనకు కూడా జరగవచ్చు, అక్కడ జరిగింది మనకెందుకులే అని ఊరుకోలేము కదా. అందరు డాక్టర్స్ ద్వారా సాయం పొందిరు, కానీ కామన్ పీపుల్ ఎవరైనా మాట్లాడుతున్నారు, అందరు రెస్పాండ్ అవ్వాలి. మొత్తంగా చూస్తే ఈ ఘటనపై అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జూడాలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.